చాలా మంది స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ నాలెడ్జ్ అనేది తీసుకోవట్లేదు. లెట్స్ ఎగ్జాంపుల్ బిజినెస్ మేనేజ్మెంట్స్ కి సంబంధించిన బీబీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, సో అదర్ గ్రాడ్యుయేషన్స్ కి సంబంధించిన పర్సూయింగ్ చేసేటప్పుడు ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీగా ఒక మినిమం 1 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయినా చేయాలి. ఓకే, వాళ్ళ హోల్ అకాడమిక్ పీరియడ్ లో వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది సర్టిఫికేషన్స్ తో మేనేజ్ చేయొచ్చు, లేదు అంటే 1 month ఆఫ్ ది ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎనీ కంపెనీస్ లో అయినా తీసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే గాట్ ఏ 1 సర్టిఫికేషన్స్. ఓకే, ఐ హావ్ డన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇన్ ద సెన్స్ వాళ్ళు జాబ్ మార్కెట్ కి ఫిట్ అయినట్టు కాదు. వెన్ కమింగ్ టు ది ఇంటర్వ్యూ సెషన్స్, అదే స్టూడెంట్ నాకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంది, నేను మీ జాబ్ కి ఎలిజిబుల్ అనేసి ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళ నాలెడ్జ్ వచ్చేసి 0 ఉంటుంది. ఎందుకు అంటే అది రియాలిటీకి మ్యాచ్ అవ్వదు ఆ స్కిల్ అనేది. ప్రాబ్లం వచ్చేసి స్టూడెంట్స్ దగ్గర కాదు, ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ అనేది జరుగుతుంది. మీ కెరియర్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయినా కానీ అది రియల్ టైమ్ లో చేయండి. అకాడమిక్ లో మనం చేసే 1 month ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఫర్ ద సర్టిఫికేషన్స్, అది ఫుల్ నాలెడ్జ్ మనకు ఇవ్వదు, జాబ్ మార్కెట్ కి ఫిట్ అవ్వదు. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఉంది, నేను డైరెక్ట్ గా జాబే చేస్తాను అని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేసి 0 ఉంటుంది. చాలా మందికి బేసిక్ టర్మ్స్ కూడా తెలియదు. దెన్ గ్రౌండ్ రియాలిటీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాల్సిందే. జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకవేళ ఇంటర్న్షిప్ కనుక చేయగలిగితే కనీసం 3 months ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద చేయగలిగితే బెస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అప్పటికి మనము ఆ ప్రాజెక్ట్ లో 360 degrees నేర్చుకుంటాము అంటే మనకి అసైన్ చేసిన రోల్స్ మాత్రమే మనం ప్లే చేయగలుగుతాము. కంపల్సరీగా ఒక ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకొని జాబ్ మార్కెట్ కి వెళ్ళటం అనేది బెస్ట్ ప్రాక్టీస్ మెథడ్.